హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలో నేను మీ విజయలక్ష్మి. ఈరోజు అయితే మనం వంట కాదండి, నేను వంట చేయట్లేదు. ఇప్పుడు ఒకటి విషయం చెప్పాలని మీకు వచ్చాను. మనందరం ఏమనుకుంటామండి, మన కోరికలు ఎలా ఉంటాయి? చాలా యంగ్గా ఉండాలి. మనం ఎంత ఓల్డ్ అయిపోయినా కూడా యంగ్ కనిపించాలి. ఎవరైనా సరే అబ్బా ఏంటి ఎంత యంగ్గా ఉన్నామంటే పొంగిపోతాం కదా. మనం అలా కనిపించాలని ఎవరైనా కోరుకుంటాం కదా. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా యవ్వనంగా ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలైనా మనం అలాగే ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటాం కదా. ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి వినండి, ఇలా పాటించుకోండి. ఇప్పుడు అన్నట్లే యవ్వనంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మీకు. మంచి ఇంక నేను చెప్పకూడదండి, చాలా గ్లోగా మంచి బ్యూటిఫుల్గా మంచి ఆరోగ్యంగా ఆనందంగా అయితే ఉంటారు. ఏమంటారు? కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నానండి. మీకు ఎక్స్ప్లెనేషన్ ఏమేమో ఇది తింటే అది వస్తుంది, అది తింటే ఇది ఒకటి వస్తుంది, ఏం చేయాలి అనేది మాత్రమే మీకు నేను చెప్తాను. ఇప్పుడు మీరు మంచిగా ఇడ్లీలు బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ లేసి తినేస్తాం కదా. మనం భలే ఉంటాయి కదా, పూరీలు ఇడ్లీలు దోశలు సూపర్గా ఉంటాయి. అవన్నీ మనం తింటే ఎంత బాగుంటుందో మనకి. కానీ అవన్నీ తినటం వల్ల అనారోగ్యమేనండి. ఎప్పుడైనా ఒకసారి సండే అలా పెట్టుకోండి వాటిని. సండే కానీ ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా కూర్చొని అందరూ ఫ్యామిలీతో తినండి. అంతేగాని ఎప్పుడు రోజు ఇదే పనిగా పూరీలు ఇడ్లీలు దోశలు తింటే మాత్రం అనారోగ్యమే. మీరు ఫస్ట్ వారానికి ఒకసారి మీరు ఇటువంటివన్నీ పెట్టుకోండి. మిగతా రోజులన్నీ అవాయిడ్ చేసేసేయండి. ఏంటది? బ్రేక్ఫాస్ట్ని అవాయిడ్ చేసేయండి. స్టార్టింగ్ ఎలా ఉంటుంది డే అంటే, మార్నింగ్ లేవగానే మీరు హాట్ వాటర్ ఏదో లెమన్ వేసుకొని తాగారు కదా అందరూ, అలా తాగండి హాట్ వాటర్. తర్వాత ఇంకేదో గ్రీన్ టీ తాగేవాళ్ళు గ్రీన్ టీ తాగండి, లేదా మామూలు టీ తాగేవాళ్ళు మామూలు టీ తాగండి, కాఫీ తాగేవాళ్ళు కాఫీ తాగండి. ఏది అలవాటు ఉన్నవాళ్ళు అది తాగండి. మరీ నోరు కట్టేసుకొని మనం ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ తీసుకోండి. కానీ మీరు బ్రేక్ఫాస్ట్ని అయితే అవాయిడ్ చేసేసి ఈ 6 days కూడా 1 day పెట్టుకోండి బ్రేక్ఫాస్ట్, వద్దంటలేదు. కానీ ఈ 6 days కూడా అవాయిడ్ చేసి ఈ 6 days ఎలా ఉండాలి అనేది నేను చెప్తున్నాను అనమాట. ఏంటి అంటే, ఇట్లా బ్రేక్ఫాస్ట్ని అవాయిడ్ చేసుకొని మనకి ఆల్మండ్స్, అక్రూట్స్ ఇంకా ఏ ఉంటాయి కదా మనకి, అవన్నీ శుభ్రంగా తెచ్చుకోండి. డ్రై ఫ్రూట్స్ చక్కగా గుప్పుడు చొప్పున తినండి. గుప్పుడు అంటే మనకి ఎన్ని వస్తాయి? గుప్పుడు అంటే ఇట్లా కాదు, అలా అన్నమాట. ఇలా ఇన్ని గుప్పుడు ఆల్మండ్స్, ఇన్ని గుప్పుడు అక్రూట్స్, అలా అన్నమాట. అన్ని తీసుకోండి. తర్వాత లేడీస్ అయితే నువ్వులు తీసుకోండి, నువ్వులు కూడా తీసుకోండి. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, అవి కంపల్సరీ తీసుకోండి. పుచ్చగింజలు తీసుకోండి. ఇట్లా ఇవన్నీ పెట్టుకొని మీరు చక్కగా పొడి చేసుకుంటారో, లేకపోతే మీ పళ్ళు బాగుంటే నవ్వులుతారో పొడి చేసుకొని బరకగా చేసుకొని తింటారో మీ ఇష్టం. ఎలా అయినా సరే తినండి. ఇవన్నీ తిన్నారు. జ్యూస్, ఏబీసీ జ్యూస్ తాగుతారా, లేదా ఇంకేదైనా జ్యూస్ తాగుతారా? ఒక ఫ్రూట్తో జ్యూస్ తాగండి, ఒక ఫ్రూట్ తినండి. అయిపోయింది మీకు బ్రేక్ఫాస్ట్. ఓకేనా? అయిపోయిన తర్వాత మీకు ఇంకా లంచ్ ఉంది. లంచ్లో మీరు చపాతీ తింటారా, లేదా రైస్ తింటారా, బ్రౌన్ రైస్ తింటారా, ఏది తింటారు అనేది మీరు సెలెక్ట్ చేసుకొని తినండి. ఏ కర్రీస్ తింటారా, చికెన్ తింటారా, తినండి. ఏం తింటారో అది తినండి. చక్కగా 1 కల్లా మీ లంచ్ని ఫినిష్ చేయండి. ఈ 1 లోపల మీరు ఇంకా ఫ్రూట్స్ ఎనీ తీసుకోవచ్చు. మీరు 1 వరకే మీరు ఏం తీసుకున్నా సరే 1 వరకు తీసుకొని చక్కగా లంచ్ని ఫినిష్ చేసేసేయండి. లంచ్ తర్వాత మీరు ఫాస్టింగ్ ఉండండి. అర్థమైందా? మధ్యలో 3 o'clock టీ, 4 o'clock బజ్జీలు, నూడిల్స్, మ్యాగీస్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. మనం మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు యవ్వనంగా ఉండాలి, సూపర్గా ఉండాలంటే ఇలా చేయాల్సిందే. ఇలా చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మెయిన్ వ్యాయామం, ఎక్సర్సైజ్. ఏం చేస్తారు? వాకింగ్ చేస్తారా? చేయండి. వాకింగ్ చేయండి. 1 hour వాకింగ్ కంపల్సరీ చేయండి. లేదు వాకింగ్ కాదు యోగా చేస్తారా? యోగా 1 hour చేసుకోండి. అది ఇది మీరు జిమ్కి వెళ్తారంటే జిమ్కి వెళ్ళండి. ఎట్లయినా సరే మీరు ఎక్సర్సైజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వ్యాయామం చేసుకోండి. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ వ్యాయామం.
వారానికి ఒక 5 డేస్ చేసుకోండి. వీక్కి 6 డేస్ తింటున్నారు, 5 డేస్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. రెస్ట్ మీకు 2 డేస్ ఉంది కదా, అలా 5 డేస్ కంపల్సరీ చేయండి. 1 అవర్ 1 అవర్ అలా చేసుకోండి. అలా చేసుకుంటూ అయితే మీ బాడీని మెయింటైన్ చేసుకున్నట్టయితే, ఇంకా మెయిన్గా లంచ్ తీసుకున్న తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ వరకు కూడా ఏం తీసుకోకండి. మీరు ఏం తీసుకున్నా కూడా ఈ 1 లోపలే తీసుకోండి. లంచ్కి ముందు మాత్రం తీసుకోండి. లంచ్ తర్వాత ఇంకా ఎంటీగా ఉండాలి మీరు అక్కడి నుంచి. అక్కడ రేపు వరకు అలా ఉన్నారంటే, నేను ముందు చెప్పాను కదా మీకు ఏం కావాలి, నేను యంగ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మీ కోరికలు ఉన్నాయి కదా, తప్పకుండా తీరుతాయి. ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా యంగ్గా ఉంటారు. మీరు ఈ డ్రై ఫ్రూట్స్ అవి మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి. తర్వాత ఇంకా మీకు ఇట్లా మీరు ఒకవేళ మీరు 1 లోపల ఇంకా ఏమైనా తీసుకోవాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చండి. అర్థమైంది కదా, విటమిన్స్కి సంబంధించినవి ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. అలా మీరు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉన్నారంటే మంచిగా యంగ్గా చక్కగా ఒక 70 ఇయర్స్ వరకు కూడా యంగ్గా ఉంటారు. మీరు చామ్గా ఉంటారు. 70 ఇయర్స్ వరకు కూడా చామ్గా ఉంటారు మీరు. అన్నిటికంటే ఆరోగ్యం ఉంటుంది, మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉంటుంది. కాన్ఫిడెంట్తో అయితే ఉంటారు, మీరు కాన్ఫిడెంట్గా జీవించగలుగుతారు. అలా చేసుకోండి. ఆరోగ్యంగా జీవించండి, అన్నిటికంటే మంచిగా జీవించండి. ఏమంటారు? పాటించండి, తప్పులేదు, దీంట్లో తప్పులేదు కదా, పాటించండి. మనమైతే మరీ ఫాస్టింగ్ అయితే ఉండలేదు కదా, ఏం తినకుండా తింటున్నాం కదా. అన్నం తింటున్నాము, లేకపోతే చపాతీ తింటున్నాము, అన్నీ తింటున్నాము, మనం జ్యూసులు తాగుతున్నాము, ఫ్రూట్స్ తింటున్నాము. కాకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కూడా అంటారు దీన్ని. అట్లా అనుకుంటా మీరు ఓకే, అట్లాగే ఉంటుంది ఇది కూడా చెప్పింది. ఓకేనా? ఈ విధంగా పాటించండి, ఆనందంగా ఉండండి. ఏమంటారు? ఒకళ్ళని కష్టపెట్టద్దు, ఫస్ట్ ఒకళ్ళని కష్టపెట్టద్దు, కష్టపెట్టకుండా అయితే ఉండండి. ఏమంటారు? గుడ్ బై.